అందరికీ నమస్కారము. ఈరోజు మినప వడియాల కూర చేస్తున్నాను. ఇవి మినప వడియాలు మినపప్పు రుబ్బి ఇందులో అల్లము పచ్చిమిరపకాయల పేస్ట్ కలిపి ఒకరోజు ఎండలో పెట్టుకొని రెండో రోజు తీసి మళ్ళీ ఆరబెట్టుకుంటే ఇలా అవుతాయి. ఇవి ముందు నూనెలో వేయించుకోవాలి. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక అర స్పూను పసుపు వేసుకుని, ఒక స్పూను కారం, ఒక స్పూను సాల్ట్, కొద్దిగా ధనియాల పొడి, గ్లాసు వాటర్ పోస్తుంది. ఆ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ వేయించుకున్న వడియాలు నూనెలో వేయించిన వడియాలు వేసుకోవాలి. మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మినప వడియాలు ఇగురు కూర రెడీ. ఇలా మీరు కూడా ఒకసారి ఇలా ప్రయత్నం చేయండి. పిల్లలు తింటారు, చాలా బాగుంటుంది. పిల్లలకి ఇలా చేసి పెడితే బలం కూడా.